హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈరోజైతే మనం ఇండియన్ పాలిటీలోని రాజ్యాంగ సవరణల గురించి అయితే తెలుసుకుందామండి. సో, ఎవరైతే ఇంతకుముందు వీడియోలు ఎవరైతే చూడలేదో వాళ్ళైతే చూడండి. ఇండియన్ పాలిటీకి సంబంధించి రాజ్యాంగ సవరణలు అనే టాపిక్‌లోనే సవరణల గురించి అయితే నేను చెప్తున్నానండి. సో, చిన్న చిన్న వీడియోస్ రూపంలో. సో, ఖచ్చితంగా అందులోని 3-4 రాజ్యాంగ సవరణలు అయితే రోజు నేను చెప్తున్నానండి. ఎవరైతే ఇంతవరకు ముందు వీడియోలు చూడలేదో వాళ్ళైతే చూడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి. అది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే రాజ్యాంగ సవరణ గురించి చాలా చాలా ఇంపార్టెంట్ మనం తెలుసుకోవాలి. సో, నేను వీడియోస్ అయితే చేశాను చూడండి. ఎవరికైతే ఇండియన్ జియోగ్రఫీలోని ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా కావాలో వీడియో చేశాను చూడండి. అలాగే ఇండియన్ హిస్టరీ టాపిక్స్ చేశాను. ముఖ్యమైన టాపిక్స్ కూడా చేశాను. నెక్స్ట్ ఎస్ఎస్సి, ఎంటీఎస్, సిహెచ్ఎస్ఎల్ వారికి మోస్ట్ ఇంపార్టెంట్ జీకే టాపిక్స్ అయితే చేశానండి. మన ఛానల్ అయితే ఉన్నాయి. ఖచ్చితంగా చూడండి. యూజ్ అయితే అవుతాయి మీకు. ఓకేనా? సో, లేట్ చేయకుండా అయితే వీడియో మొదలు పెట్టేద్దామండి. 25వ రాజ్యాంగ సవరణ అండి. సో, ఇది 20 ఏప్రిల్ 1972లో చేశారనమాట. సో, దీంట్లో 31కి ప్రకరణ 31కి సవరణ చేశారు. ప్రకరణ 31కి సవరణ చేశారు. అలాగే 31సిని నూతనంగా చేర్చారనమాట. చేర్చడం అయితే జరిగింది. ఓకేనా? సో, 31కి సవరణ జరిగింది. అలాగే 31సిని నూతనంగా చేర్చారు. గుర్తుపెట్టుకోండి. దీని యొక్క ముఖ్య అంశం ఏంటంటే నష్టపరిహారం అనే పదస్థానంలో కొంత మొత్తం అనే పదం అయితే చేరిందనమాట. ఏంటండి? నష్టపరిహారం అనే పదస్థానంలో కొంత మొత్తం అనే పదాన్ని అయితే చేర్చడం అయితే జరిగిందనమాట. సో, ఆదేశిక నియామాల్లోని 39B మరియు C అమలుకు చట్టాలు చేస్తే వాటి న్యాయస్థానం ప్రశ్నించరాదు అని చెప్పిందనమాట. ఏంటి? 25వ రాజ్యాంగ సవరణ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 26వ రాజ్యాంగ సవరణ. 26వ రాజ్యాంగ సవరణ అనమాట. సో, ఇది ఎప్పుడంటే 28 డిసెంబర్ 1971లో చేశారనమాట. సో, ఇందులో 366కు సవరణ జరిగింది. అలాగే 63A చేర్చారనమాట. 63A అయితే చేర్చారనమాట. ప్రకరణ చేర్చారనమాట నూతనంగా. అలాగే 291, 362లను తొలగించారనమాట. 291ని 362లను తొలగింపు అయితే చేశారు. సో, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాజవంశస్థులకు రాజభరణాలను వారికి గల ప్రత్యేక సదుపాయాలను రద్దు చేయడం అయితే జరిగిందండి ఈ రాజ్యాంగ సవరణ ద్వారా. 26వ రాజ్యాంగ సవరణ ద్వారా. వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 27వ రాజ్యాంగ సవరణ 25 ఫిబ్రవరి 1972 చేశారు. సో, ఇందులో 239A, 240, ఓకేనా? సో, దీనికి సవరణ అయితే జరిగిందనమాట. నెక్స్ట్కి 371C నూతనంగా అయితే చేర్చారనమాట. ఓకేనా? నెక్స్ట్ దీని ముఖ్య అంశం అంటే ఈశాన్య రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరించారనమాట. ప్రకరణ 371C ప్రకారం మణిపూర్కు మంత్రి మండలి అసెంబ్లీ ఏర్పాటు చేశారనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ 27వ రాజ్యాంగ సవరణ, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో, ఇదంటే ఈశాన్య రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరించారనమాట. ప్రకరణ 371 ప్రకారం మణిపూర్కి మంత్రి మండలి అసెంబ్లీ ఏర్పాటు చేశారనమాట ఈ రాజ్యాంగ సవరణ ద్వారా. నెక్స్ట్ 28వ రాజ్యాంగ సవరణ 29 ఆగస్టు 1972. సో, 312Aని ప్రకరణ 312Aని నూతనంగా చేర్చారు. అలాగే 314 ప్రకరణ తొలగించారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో, దీని యొక్క ముఖ్య అంశం ఏంటంటే మాజీ ఇండియన్ సివిల్ సర్వీస్ ఉద్యోగులకు గల హక్కులు, హోదాలను తొలగించడం అయితే జరిగింది ఈ 28వ రాజ్యాంగ సవరణ ద్వారా అనమాట. సో, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి అన్నీ. ఇక్కడ తొలగించినవి, నూతనంగా చేర్చిన ప్రకరణలను అడుగుతాడు. అలాగే దాని యొక్క ముఖ్య అంశం అడుగుతాడు అనమాట. ఇది వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఏ సవరణ దేని గురించి చేశారని అడుగుతాడు, ఎప్పుడు చేశారని అడుగుతాడు. ఇందులో నూతనంగా చేర్చిన ఆర్టికల్స్, అదే ప్రకరణలు ఏంటి, తొలగించిన ప్రకరణలు ఏంటి అడుగుతాడు. అందుకే బిట్టి పోకుండా ప్రతిదీ డెప్త్గా చెప్తున్నాను. సో, ఖచ్చితంగా అయితే ఒక నోట్బుక్ తీసి నోట్ చేసుకోండి. రోజు ఒక 3-4 చదివితే గుర్తుంటాయి. ఎందుకంటే 100కు పైగా ఉంటాయి కదా రాజ్యాంగ సవరణలో. అన్నీ ఇంపార్టెంట్ అండి. దేని గురించి అడుగుతాడో తెలియదు, బట్ ఎక్కువగా అడుగుతాడు అనమాట. సో, ఇండియన్ పాలిటీలో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో, ఇవ్వండి ఈరోజు ఈ 4 రాజ్యాంగ సవరణల గురించి అయితే నేను చెప్పాను. సో, ఇంతకుముందు చూడలేదు అనుకుంటే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే ఇంతకుముందు వీడియోలు చేశానండి. ఖచ్చితంగా చూడండి, మీకు యూస్ఫుల్ అయితే అవుతుంది. ఓకేనండి? వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా ప్లీజ్ లైక్ అయితే చేయండి. లైక్ చేస్తే నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి ఎంతవరకు వీడియో చూసినందుకు.